నువ్వా? ఏ ఇంత తొందరగా వస్తా అనుకోలేదా? నువ్వంటే పిరికి వెధవలా పారిపోయి నన్ను చంపడానికి ఇంకెవరినో పంపించావు. నిన్ను చంపడానికి నేనే స్వయంగా వచ్చాను. ఏమ్మా, స్టార్ట్ చేద్దామా? అదే వచ్చిన పని మొదలెడదామా? వద్దు, నన్నేం చెయ్యొద్దు. నీకు కావాలంటే ఈ ఇల్లు ఇచ్చేస్తాను, నా కారు ఇచ్చేస్తాను. వాటికి రెండింతలు నేనిస్తాను. మా నాన్న ప్రాణాలు తెచ్చివ్వగలవా? అదొకటి తప్ప నీకు ఈ ప్రపంచంలో ఏది కావాలన్నా తెచ్చిస్తాను. నన్ను వదిలిపెట్టు, నీ కాళ్ళు పట్టుకుంటారు. ఆఫ్టర్ ఆల్ అప్పుడు నేను ఒక పసివాణ్ణి, అయినా తిరగబడ్డాను. ఇప్పుడు నువ్వు దున్నపోతులా ఉన్నావు. నా కాళ్ళ మీద పడి ప్రాణభిక్ష ఆడడానికి సిగ్నేచర్ లేదు, పౌరుషం లేదు. నన్ను కొట్టు తిట్టు, కానీ నా ప్రాణాలు మాత్రం తీయద్దు ప్లీజ్. నో 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 నో. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే నీలాంటి వాళ్ళు జాతికే ప్రమాదం. అయినా ఆడదానికంటే హీనంగా భయపడుతున్నావు కాబట్టి నిన్ను నా చేత్తో చంపను. టేక్ ఇట్ ఈజీ. Come on, have a peck. Come on, కూర్చో. That's right. నన్ను మా అమ్మని తాళతో కట్టేసి మా నట్టింట్లో కూర్చుని ఒళ్ళు మరిచేలా తాగావు కదూ. తాగు. వద్దండి. ఏ, నాకు మర్యాద ఇస్తున్నావా? మీలాంటి పశువుల చేతిలో మానభంగం చేయబడి మా అక్క ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో కూడా నువ్వెంతో ఆనందంగా తాగుతూనే ఉన్నావు కదూ. ఇప్పుడు నువ్వు అదే పరిస్థితిలో చావు బతుకు మధ్య కొట్టుమిట్టాడుతూ తాగుతూ ఉంటే చూసి నేను ఆనందిస్తాను. తాగు, తాగు. ఇంతేరా? అయిపోయిందా? అప్పుడేమైపోయిందిరా, ఇంకా చాలా ఉంది. దమ్మా రాను, ఇక్కడికే తీసుకురా. నువ్విప్పుడు స్నానం చేయబోతున్నావు. ఓకే, అయిపోయింది స్నానం. తలపైకి రాకు, పూర్తిగా మునిగి స్నానం చేయాలి. తల ఏ కొంచెం పైకి లేచిందో
శాశ్వతంగా లేచిపోతుంది. హ్మ్. శవం చచ్చింది. ఫైవ్ 3-5 ఎస్ మేడం, పోస్ట్ మార్టానికి ఏర్పాటు చేయండి. ఎస్ మేడం. అమ్మా రేఖ, ఏమిటి నాన్న? టైం 3 గంటలైందమ్మా, ఇంకా భోజనం చేయకుండా ఏమిటి? విజయం రాని నాన్న. ఏమిటో అతని కోసం నువ్వు ఎదురు చూడటమే తప్ప నీ ధ్యాసే అతనికి ఉన్నట్టు లేదు. హలో. హలో. సారీ, భోంసేవా? ఒప్పుకున్నాను, నేనే ఓడిపోయాను. సరేనా? ఓడిపోయారా? వాట్స్ ద మ్యాటర్? ఏం లేదు విజయ్, మా ఇద్దరికి ఒక చిన్న ఛాలెంజ్. ఓ ఇట్స్ వెరీ బ్యాడ్. నాకు ఆకలిస్తుంది. ముందు ఈ ఛాలెంజ్ తర్వాత ఏ ఛాలెంజ్ అయినా. Come on. Come on. ఏంటి విజయ తింటాం? ఇంకొంచెం అన్నం పెట్టుకో. చాలు 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 చాలు. నిజం చెప్పనా, నాకు అసలు ఆకలే ఉండదు. నా కోసం నువ్వు ఎదురు చూస్తుంటావని మీ ఇంటికి భోజనం రావడం. ఇప్పుడు అర్థమైందా? అర్థం చేసుకోబట్టే కదా వస్తుంటా. మిమ్మల్ని కాదండి. ఆ మాట నన్ను ఉద్దేశించి అంది బాబు. అవును, వచ్చిన దగ్గర నుంచి చూస్తాను మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగిందండి? మరేం లేదయ్యా, నీ విషయంలోనే మా ఇద్దరికి చిన్న పోటీ వచ్చింది. నా విషయంలోనా? అవును, నాణెం ఎగరేస్తే బొమ్మే పడుతుందని మా అమ్మాయి ఆశపడుతుంది. బొరుసు పడుతుందేమో నేను భయపడుతున్నాను. అర్థమైంది. మీ పోటీ మా ప్రేమ విషయంలో అయితే మీరు ఓడిపోతారు, పెళ్లి విషయంలో అయితే రేఖ ఓడిపోతుంది. అంటే అంత మించి ఇంకేం అడగండి, ఎందుకంటే నేను ఒక హంతకుని. అడవి మృగాల్ని చంపేవాళ్ళని వేటగాళ్ళు అంటారు గాని అంతకులు అనరు నాయన. మీ దృష్టిలో అనకపోవచ్చు, కానీ చట్టం దృష్టిలో అంటారు. అందుకే చెప్తున్నాను, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆశలు కల్పించి ఒకవేళ రేపు నేను ఊరికంబం ఎక్కవలసి వస్తే? అలా ఎందుకు ఆలోచిస్తావు? మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ ఇన్నాళ్ళు హాయిగా బతకలేదు, నీకు మాత్రం అర్హత ఎందుకు ఉండకూడదు? నేను అర్హత గురించి మాట్లాడటం లేదండి. నా ఆశయం నెరవేరిన తర్వాత నేను బతకవలసిన అవసరం లేదేమో అనుకుంటున్నాను. ఆ అవసరం తనకుందని నా బిడ్డ అనుకుంటోంది, దానికేమంటావు?